విధులు శాతం లక్ష్యం సమాజయుతం. గోల్కొండ కోటలో గౌడ సోదరులు అందరూ కూడా మరి అమ్మవారికి శాఖ నిర్వహిస్తున్నారు. ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మాజీ మండలి చైర్మన్ స్వామి కనకమామిడి స్వామి గౌడ్ గారు ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగా. ఈ శాఖ గురించి ఒక రెండు మాటలు మీ మాటలలో. సర్దార్ సర్వాయి పాపన్న దళిత బహుజనుల కోసం జరిగినటువంటి తిరుగుబాటు పోరాటంలో ఆయన ప్రత్యేకించి గౌడ బిడ్డగా పుట్టి గౌడుగా ఉన్నప్పుడు ఆ రోజు ఔరంగజేబ్ కాలంలో జరిగినటువంటి దురాఘాతాలను ఎదుర్కొనేటటువంటి క్రమంలో ఆయన ఒక తిరుగుబాటుదారుగా మారినటువంటి విషయం. తిరుగుబాటుదారుగా మారినటువంటిది తాటి చెట్టుకు పన్ను వసూలు చేయొద్దు అని చెప్పి ఎన్నిసార్లు కూడా ఆజ్ఞాపనలు పెట్టుకున్న విజ్ఞప్తులు చేసిన ఆనాటి దొరలు వాటిని లెక్క చేయకపోవడం వలన ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఎవడు ఏ పని చేసుకుంటాడో దానికి పన్ను కట్టాల్సినటువంటి అవసరం లేదని బహుజనుల పక్షాన పోరాటాన్ని సాగించి దాదాపు 15 కోట్లను విజయం సాధించినటువంటి మొనగాడు సర్దార్ సర్వాయి పాపన్న. ఆ సర్దార్ సర్వాయి పాపన్న అదే పోరాట క్రమంలో ఆయన తెలుసుకున్నటువంటి గమనించినటువంటి విషయం ఏమిటి అని అంటే, ఎక్కడి నుంచి అయితే ఆదేశాలు వస్తున్నాయో ఆదేశాలు వస్తున్నటువంటి కోటను కొల్లగొట్టాలి, ఆ కోటను జయించాలి తప్ప ఈ చిన్న చిన్న వాళ్ళను ఎవరిని చేసినా కూడా మా మీద చెట్టుకు పన్ను రద్దు కాదు. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడి నుంచి ఆదేశాలు వస్తున్నాయని తెలుసుకొని ఎప్పుడైతే గోల్కొండ కోట రాజ్యం నుంచి ఆదేశాలు వస్తున్నాయో ఈ గోల్కొండ కోటను మనం జయించాలని చెప్పి ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత ఆయన కొడుకు రాజ్యం ఏలుతున్నటువంటి ఢిల్లీ బహుమన్లాగా కాలం ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకొని హైదరాబాదులో రాజుల అరాచకం అల్లకల్లోలం ఆనాడున్నటువంటి దారిద్ర పరిస్థితులను అన్నీ ఒకేసారి మమేకమై వచ్చినటువంటి క్రమంలో ఆయన ఈ కోట మీద దాడి చేశారు. ఈ కోట మీద దాడి చేసినప్పుడు ఈ కోట మీద దాడి చేసినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న ఏకంగా గోల్కొండ కోటను వశం చేసుకోవడం జరిగింది. గోల్కొండ కోటను వశం చేసుకున్నటువంటి సర్దార్ సర్వాయి పాపన్న ఈనాడు అందరూ అనుకుంటున్నట్టుగా ఎవరో రాజులు నిర్మాణం చేసినటువంటిది కాదు. పైన ఉన్నటువంటి అమ్మవారి దేవాలయం, పైన ఉన్నటువంటి అమ్మవారి దేవాలయాన్ని సర్దార్ సర్వాయి పాపన్న ఏ కోట వశం చేసుకుంటే ఆ కోటలో అమ్మవారి దేవస్థానాన్ని కట్టినటువంటి వైనం మనకు అక్కడి నుంచి ఇక్కడి వరకు 15 కోటల్లో కూడా కనబడతా ఉంది. అదేవిధంగా ఇక్కడ దేవాలయాన్ని కట్టినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న ఆ రోజు ఉన్నటువంటి ఆనవాయితీ ప్రకారంగా ఆ రాజ్యంలో ఉన్నటువంటి కులస్తులు ఎవరైతే గౌడ్స్ ఉంటారో వాళ్ళు మొట్టమొదలుగా పని వాళ్ళందరూ కూడా సాకలి మంగలి కుమ్మరి కమ్మరి వడ్రంగి గౌడ వీళ్ళందరూ కలిసి మొట్టమొదలుగా అమ్మవారికి శాఖ పెట్టిన తర్వాతనే బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అట్లాగనే ఇక్కడనే లంగరోజులో ఉండేటటువంటి మా భిక్షపతి గౌడ్ గారు వాళ్ళ తాత ముత్తాతల కాలం నుంచి ఇక్కడ బోనము కళ్ళు బోనం పెట్టి శాఖ పెట్టిన తర్వాతనే బోనాల ఉత్సవాలు జరిగేటివి. అదే ఆనవాయితీ ఈరోజు మొట్టమొదటి బోనం గౌడ్స్దే, తర్వాత బోనం కూడా మొట్టమొదటి మెట్టు మీద కళ్ళు శాఖ పెట్టడము అనంటే ఈ పనివారులందరూ కూడా సుఖంగా ఉండాలి, అమ్మ మా పిల్లలను సుఖంగా ఉంచు అని చెప్పి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గోల్కొండ కోటలో సర్దార్ సర్వాయి పాపన్న కట్టినటువంటి దేవాలయంలో ఇక్కడనే గోల్కొండలో ఉన్నటువంటి ఒక ముదురాజు, ఆ తర్వాత లంగరోజులో ఉన్నటువంటి గౌడ్స్ సాకలి మంగలి కుమ్మరి వీరందరూ కలిసి ఈరోజు కళ్ళు శాఖ బోనంతో ఈ బోనాల ఉత్సవాలు పరిసమాప్తమైతే అని ఒక ఆనవాయితీ కొనసాగుతూ ఉంది. అందుకే ఈ కోటలో ఉన్నటువంటి ఈరోజు బోనాలు చేసేటోళ్ళు ప్రతి అందరూ కూడా గౌడ బిడ్డలు ఇక్కడ బోనాలు చేసి వారు చేస్తున్న కులవృత్తి కళ్ళు తీసుకొచ్చి అమ్మవారికి శాఖ పెట్టడం మాకు ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం. అందుకే నేను ఈరోజు ప్రత్యేకించి దాదాపు ఒక 8-9 సంవత్సరాల నుంచి మేము భిక్షమతి గారి యొక్క ఆహ్వానాన్ని అదేవిధంగా గౌడ బిడ్డలు ఇక్కడ పెట్టే కళ్ళు శాఖ బోనానికి మేమందరం తప్పకుండా అటెండ్ అవుతాం. ఇక్కడ మా ఎంపీ గారు, మా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు, తర్వాత సంబంధించినటువంటి పద్మరావు గౌడ్ గారు, చాలామంది మంత్రులు ఇక్కడికి ఈరోజు వస్తారు. వారందరూ కూడా ఈ బోనం చూస్తారు. అందుకే నేను బహుజనులకు విజ్ఞప్తి చేసేది ఒక్కటే, మీరు ఎక్కడైనా చూడండి కష్టపడే గుణం ఎక్కడైతే ఉంటుందో కష్టపడే దగ్గర తప్పకుండా అమ్మవారి విగ్రహం ఉంటుంది. అది కట్ట మైసమ్మ కావచ్చు, ఊర మైసమ్మ కావచ్చు, లేకపోతే ఎడమమ్మ కావచ్చు, బల్కంపేట ఎల్లమ్మ కావచ్చు. ఇవన్నీ కూడా కారణాలు ఏంటివి అని అంటే, ఆనకట్ట దగ్గర వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉండదు. మీరు గమనించండి, ఆనకట్ట దగ్గర కట్ట మైసమ్మ విగ్రహం ఉంటుంది. గోల్కొండ కోటను కొట్టిన శ్రామికుల గుర్తు కోసం
పైన అమ్మవారి దేవాలయం ఉంది. ఆ విధంగా మీరు ట్యాంక్ బండ్ దగ్గర చూడండి, ఆ ట్యాంక్ బండ్ కట్టినటువంటి శ్రామికులంతా కూడా అమ్మవారి బోనాన్ని గుడిని ఏర్పాటు చేసుకొని అక్కడ కట్టమైన సంపీన బోనాలు చేస్తారు. అడవిలో చూడండి, మేము తాటి చెట్టు ఎక్కేటప్పుడు అక్కడ ముందు తాటి చెట్టు కాళ్ళకు మొక్కి అమ్మవారికి దండం పెట్టి, అమ్మ నేను దిగొస్తే నీకు కలుసాక పెడతానని గౌడు మొక్కుకొని ఆ 1/2 కిలోమీటర్ తాటి చెట్టు పైకెక్కి కళ్ళు తీసుకొస్తాడు. అక్కడ బోనాలు అమ్మవారి దేవాలయం. ఈ విధంగా కష్టపడే లక్షణాలు ఎవరికున్నా, కష్టజీవులు ఎవరున్నా, బడుగు బలమైన వర్గాల బిడ్డలందరూ కూడా అమ్మవారి దేవాలయాలను భోజనాలు పూజలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ కూడా గోల్కొండకిలో కళ్ళు సాక బోనంతో ఈరోజు ఉత్సవాలు సమాప్తి జరుగుతాయి. అందుకే మొట్టమొదటి బోనం భిక్షపతి గౌడ్ గారు, మళ్ళీ ఆఖరి బోనం భిక్షపతి గౌడ్ గారు కళ్ళు సాకతోటి అమ్మవారికి సమర్పిస్తారు. ఆ అమ్మవారు ఈ తెలంగాణ బిడ్డలను, తెలంగాణ ప్రజలను, తెలంగాణ ప్రభుత్వాన్ని ఎప్పటికీ సుఖ సంతోషాలతో ఉంచాలని మీ అందరి పక్షాన కోరుకుంటున్నాను. జై బలో పోచమ్మ తల్లికి జై. ఈరోజు భిక్షపతి గారు ఏదైతే ఏర్పాటు చేస్తారో సోదరుడి ఆహ్వానం మేరకు ఈరోజు గౌడ బంధువులంతా కూడా తెలంగాణలో ఎంతో సంతోషంగా అమ్మవారి బోనంను, నిండుకుండను ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చల్లగా ఉండాలనే ఒక ఉద్దేశంతో, సస్యశ్యామలంగా హరిత తెలంగాణ ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు కల్లుసాక ఘట్టము మొదలవుతుంది. దానికోసమని మేమంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. అందరూ కూడా బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ కూడా అభినందనలు. ఇదండి మరి కలశాఖ గురించి చక్కగా వివరించినటువంటి స్వామిగౌడ్ గారు. మరి మరొక అంశంతో మరొక విషయంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తున్న వీధి న్యూస్ కెమెరామెన్ రాజుతో మీ సురేష్ దండు.